అవునా? అదే ఇందాక మా ఫ్రెండ్స్ చెప్పారు కదన్న, ఆయన మాకు చాలా అటాచ్మెంట్, ఒక తమ్ముళ్ళ లెక్క. నాకే కాదు, మా బ్యాచ్కే కాదు, ప్రతి ఒక్కరితోనే అన్న అలాగే ఫ్రీ మైండెడ్, చాలా ఎప్పుడు నవ్వుపిస్తుండే అందరికీ. ఎవరికి ఏది ఉన్నా కానీ ముందుకు వచ్చి నిల్చునే వ్యక్తి ఉండే అన్న. అన్న లేనందుకు చాలా బాధాకరమైన విషయం మాకు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Inspire is our success mantra and Sun is the right choice for you. అన్న విశంకట్ అన్న మా ఫ్యామిలీ నంబరు, మాకు ఇండస్ట్రీ గురువు. మాకు విశంకట్ అన్న లేడని చాలా, మా గబ్బర్ సింగ్ టీం చాలా బాధలు ఉన్నామన్న. మ్యాక్సిమం మా అన్నకు 1 year నుంచి బాగాలేదు. ఓ 6 months ముందు మంచిగా అయిండు, పర్లేదు దేవుని హ్యాపీగా. మళ్ళీ సినిమాలు షూటింగ్లు చిన్న చేసుకుంటుండు. మధ్యలో ఒక 1 month కింద చాలా కొంచెం స్టిక్ ఉన్నాడని చెప్తే ఇక్కడ ఉప్పల్ హాస్పిటల్లో బోర్డు ఉప్పల్ వేసినాము. ఆడ పోయినప్పుడు కొంచెం సీరియస్గా ఉండే, తర్వాత ఒక 1 week తర్వాత మంచిగా అయిండు. సరే బాడీ సహకరిస్తుంది కదా, ఇంట్లో కిడ్నీ చేంజ్ చేసేటోళ్ళు లేరు. అందులో మాకు 50 మంది ముందుకు వచ్చారు దాతలు, అందులో 5 మంది ఫ్రీ ఇస్తాను వచ్చారు. మేము పెద్ద హాస్పిటల్ పోతే కిడ్నీ ఇట్లా చేంజ్ చేస్తే బతుకుతాడని ఒక ఆశతో మేము పెద్ద హాస్పిటల్ పోయినాము. అందులో పోయినాక పసకలు బ్రెయిన్ కొట్టినాయి, అందులో లంగ్స్ ఇన్ఫెక్షన్లు, ఇక అందులోకైనా బయటికి రాలేకపోయిండు. అందులో మా అన్న లేని లోటు మాకు అయిపోయింది. గబ్బర్ సింగ్ టైంలో మీరు చేసిన కామెడీ చాలా సన్నివేశాలు కూడా చాలా హ్యాపీ. అది మా పవన్ కళ్యాణ్ సార్ కూడా ఒప్పుకోండు. అంతాసురిలో ఒకసారి నాతో సినిమా చూడడానికి వచ్చారు థియేటర్లో. మీ గబ్బర్ సింగ్ టీం తరపు నుంచి 2-3 సార్లు చూస్తారు, ఆ అంతాసురి కోసం వస్తున్నారు సార్ అట్లా ఫిషింగ్ కట్టడంతో మాతో గెలిచి ఇంటికి భోజనాన్ని పిలిచి అందరితో ఒక 2 గంటలు ఉండి మా పర్సనల్ విషయాలు మాట్లాడి మా గబ్బర్ సింగ్ టీం మాకు అందరితో భోజనాలు పెట్టించి అలా తోటలో మాడి పండ్లు ఇచ్చి మా పవన్ కళ్యాణ్ సార్ మాకు పంపించింది. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, అన్నకి అన్నకు బాండింగ్ అంటే అన్న మాకు ఒక బిగ్ బ్రదర్ లెక్క. అన్న ఇవాళ దినంలో ఇండస్ట్రీలో ఉన్నాడంటే కారణం వివినాయక్ సార్ కానీ ఎవరైనా కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. మాకు మాత్రం అన్ననే ఫుల్ సపోర్టు. అన్న లేకుంటే మేము లేము. ఎందుకంటే అన్న మాకు ప్రతి షూట్లో కానీ ఎక్కడైనా కానీ ప్రవీణ్ రా, ఏడ షూట్ అవుతుంది, నువ్వు రా, నేను డైరెక్టర్తో మాట్లాడిపిస్తా, కల్పిస్తా అని చెప్పి మాకు బాగా సపోర్ట్ చేసినాడు మా బిగ్ బ్రదర్ మా వెంకటన్న. ఇక దానికి మించి మా అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇవాళ దినంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, యావత్ మొత్తం ఇండియా లెవెల్లో అదే స్లాంగ్ మాట్లాడేదంటే వెంకటన్ననే. అన్నని మిస్ అవుతున్నాం, చాలా బాధాకరమైన విషయం అనేది. అన్నకు నాకు అనుబంధం గురించి జరుగుతుంటే ఒకటే అండి, మా అందరిది కూడా, నాదే కాదు, మా గబ్బర్ సింగ్ బ్యాచ్, ఫిష్ అన్న, ఇంకా చాలామంది మా సినిమా ఇండస్ట్రీలో హెంచ్మెన్స్ అని ఉంటారు. మా ఒక ఆర్టిస్ట్ యూనియన్ అని ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆయన ఒక అన్నలాంటి వాడే. ఫస్ట్ నర్సింగ్ అన్న అన్నలాగా ఉంటుండి, ఆ తర్వాత చాలామంది కూడా ఫిష్ వెంకటన్న అన్నలాగా అనుకుంటారు. ఈయన ఇన్స్పైర్ కూడా చాలామంది ఏదైనా ఒకరోజు మనం ఫిష్ అన్నలాగా క్యారెక్టర్ పడవచ్చు అని చెప్పి వచ్చిన వాళ్ళం అందరం కూడా. ముఖ్యంగా ఫిష్ అన్న అయితే మన తమ్ముళ్ళలాగా చూసుకుంటుండే, సొంత తమ్ముడు కానీ ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే మా దావత్లకు అన్న వస్తుండే, అన్న ఇంట్లో ఏమైనా ఫంక్షన్ మేము వస్తుండే. ముఖ్యంగా బోనాల పండుగ అప్పుడైతే మాకు చాలా అంటే ఎప్పుడు బిజీగా ఉంటుండే అన్నతోటి. ఈసారి అన్నని మిస్ అవుతున్నాం ఈ బోనాల పండుగకి. రియల్లీ ఆయన రీసెంట్గానే బర్త్డే కూడా అయింది, ఇదే నెలలో 3వ తారీఖు కూడా బర్త్డే అయింది. అప్పుడు హాస్పిటల్లో బెడ్ మీదనే ఉన్నాను ఆ రోజు. మేమందరం అనుకున్నాం మళ్ళీ తిరిగి వస్తాడు అనుకున్నాం, కానీ ఇట్లా అవుతుందని అసలు ఊహించలేండి. రియల్లీ బాండింగ్ ఎట్లా అంటే అన్న, మాకు పెద్దన్న లేక భావిస్తుండే అన్నను. మాకు ఇన్స్పిరేషన్ ఆయన్నే. నర్సింగ్ అన్న కానీ వెంకటన్న కానీ వాళ్ళని చూసి మేము ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంటే ఒక విలన్స్కి అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన వాళ్ళు వీళ్ళు. విలన్స్ అంటే విలన్స్ గిట్ట ఇట్లా లైఫ్ ఉంటుంది అన్నట్టని. ఇక గబ్బర్ సింగ్ నుంచి మాకు అందరికీ ఒకటి చాలా బాండింగ్ పెద్దగా అయింది. గబ్బర్ సింగ్ కాక ముందర సంది అయినా కానీ ఫిష్ వెంకటన్న దాదాపు ఒక 20 ఏళ్ళ సంది మాకు రిలేషన్. మాకు పెద్దన్నని ఈరోజు మేము మిస్ అయిపోయినాము. మేము అన్న లేక చూస్తుండే, అన్న మాత్రం మాకు ఒక ఫ్రెండ్స్ లేక చూస్తుండే. అరే ఏంది బాయ్ ఎట్లా బావుర్రా ఇది ఆ టైప్లో ప్రతి బోనాలకు ఇక్కడికి వస్తుండే. దాదాపు ఒక 7-8 ఏళ్ళ సంది వస్తాము. ఈసారి నెక్స్ట్ వీక్ ఇక్కడ బోనాలు అయితే ఇక్కడ, కానీ అన్న మాత్రం లేడు ఆ బోనాల. చాలా మిస్ అవుతున్నాం మేము అన్న. Welcome to the world of opportunities where dreams meet reality. At Sun International Institute of Tourism and Management,
We pride ourselves on being a world-class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Visakhapatnam.